ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 35 జీటీ వర్సెస్ డీసీ మధ్య అయితే అహ్మదాబాద్ లో అయితే మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 20 టైమ్స్ అయితే ఇక్కడ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మ్యాండేటరీగా బౌలింగ్ తీసుకోవాలని అయితే ఏం లేదు. బ్యాటింగ్ తీసుకున్న బౌలింగ్ తీసుకున్న టీమ్ ఎఫెక్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ టీం ఘన విజయం సాధిస్తుంది. టీ వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ గా చూసుకుంటే జీటీ 2 టైమ్స్, డీసీ 3 టైమ్స్ అయితే విన్ అయ్యింది. ప్రెజెంట్ టేబుల్ పొజిషన్స్ లో కూడా ఈ రెండు జట్లే టాప్ లో ఉన్నాయి. గెలిచిన టీం అయితే ఫస్ట్ పొజిషన్ ని పదిలం చేసుకుంటుంది. ఇంకా మనం డీసీ ప్లేయింగ్ 12 వస్తే ఓపెనర్స్ గా జేఎఫ్ఎం, ఫౌట్ ప్లేస్ ఇద్దరిట్లో ఒకరు ఉంటారు. ఇంకొక ఓపెనర్ గా అభిషేక్ పోరన్. మిగతా టీం వచ్చేసి కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ సబ్స్, అస్టోస్ శర్మ, విరాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ లతో అయితే టీం ఉంటుంది. అలాగే మనం జీటీ ప్లేయింగ్ 12 వస్తే ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. మిగతా టీం వచ్చేసి జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షర్ఫన్ రిటర్మట్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ లేదంటే కోజియా అయితే ఆడుతారు. ఈ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబులీ టీమ్ బ్యాలెన్స్ ప్రకారం గానీ, ఒక స్టేడియం కండిషన్స్ గానీ అడాప్ట్ అయ్యే టీం ఏదైనా ఉంది అంటే రెండు టీమ్స్ లో డీసీ అయితే ఉంది. డీసీ నేచర్ గానీ మాత్రం డీసీ దగ్గరే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. టీమ్ కాంబినేషన్ ప్రకారం జీటీ టీం కూడా తక్కువ అయితే కాదు, బట్ డీసీ జీటీ కంటే కూడా డీసీ కొంచెం బలంగా కనబడుతుంది గ్రౌండ్ లో. మరి ఈ మ్యాచ్ లో యా టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఆ టీం పేరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోరర్ 50 బ్యాటర్ ఉంటారో అలాగే అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అని ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్న కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.